మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు అన్ని ఏర్పాట్లు ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడంతో మేడారం సందడిగా మారింది. భక్తులు తమ ఇష్ట దేవతలైన సమ్మక్క సారలమ్మ తల్లులకు పసుపు కుంకుమ చీరేసారే ఎత్తుబెల్లాలు చెల్లించి మొక్కు తీర్చుకుంటున్నారు. రద్దీ పెరగడంతో సౌకర్యాలు లేక భక్తులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ మహాజాతరకు ఏర్పాట్లు మరింత ముమ్మరం చేయాలని భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మరింత సమాచారం మేడారం నుంచి మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం మించి ఉండగానే ఇప్పుడే భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఉన్నాం. భక్తులంతా కూడా దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితినే మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే జాతరకు మరొక నెల 15 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. భక్తులంతా కూడా తమ ఇష్టదైవమైనటువంటి సమ్మక్క సారలమ్మ తల్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తులుగా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినామా? మేము ఖమ్మం నుంచి వచ్చినాం. పొద్దున బయలుదేరినాం. మంచిగా ఫ్యామిలీ మొత్తం కలిసి మనము ఆ బస్సులో మనం కారు మాట్లాడుకొని వచ్చినాం. చాలా బాగుంది. ఇక్కడ మేమే ఈ గుండు కూడా ఇక్కడే తీయించినాం 10 రోజుల క్రితం. అప్పుడు జనాలేం లేకుండే. ఇప్పుడు ప్రజలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా స్వచ్ఛమైన తల్లి మనకు ఇంకా 26, 27, 28 జాతర ఉందని అంటున్నారు. ఆ టైంలో ఇంకా చాలామంది జనాలు ఉంటారు. చాలామంది రావాలి, భక్తులు మొక్కులు తీర్చుకోవాలి, అందరూ చల్లగా ఉండాలి. హ్యాపీ. జాతర మహాజాతరకి ఇన్ని రోజులు ముందుగా వచ్చారు, ఎందుకోసం వచ్చారు? చిన్న పాప మా సమ్మక్క ప్రసాదం కాబట్టి మేము ముందుకు వచ్చాం సార్. మా సమ్మక్క తల్లి మా మీద కరుణించింది. మంచిగా మాకైతే నమ్మకంగా 4-5 సంవత్సరాల నుంచి నమ్ముతున్నాం. మంచిగా నమ్మకంగా మాకు అన్ని అనుకూలంగా జరిగింది కాబట్టి మేము ముందుగా 2 నెలల పాపని తీసుకొని రావడం జరిగింది. ఇంత చిన్న పాపనైనా తీసుకొని మేము ఇక్కడికి దర్శనానికి వచ్చాం. 2 నెలలు అవుతుంది. మా సమ్మక్క తల్లి, మా సారక్క తల్లి ప్రసాదం. మేము దాదాపు 2020 నుంచి మేము పిల్లలు లేకుండా ఉన్నాం. లాస్ట్ టైం మేము మొక్కునుకున్నాం. మాకు మా తల్లి మా ప్రసాదం అందించింది. 2 నెలల పాపతో వచ్చినాం. మా మొక్కులు తీర్చుకున్నాం, బంగారం వేసినాం, మేక కట్ చేస్తున్నాం. సంతోషం. చాలా ఇది పరిస్థితి. అంటే మొక్కులు తీర్చినటువంటి తల్లిగా చెప్తా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హుజరాబాద్ నుంచి వచ్చామండి, కరీంనగర్ జిల్లా. క్రిందటిసారి వచ్చినప్పుడు మా పిల్లలిద్దరికి ఎత్తు బంగారం మొక్కాము. ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఈసారి మళ్ళీ వచ్చామండి. ఇంత ముందుగా ఎందుకు వచ్చారు? మహాజాతరకి ఇంకా సమయం ఉంది కదా? ఉంది, కానీ మా పిల్లలు హాస్టల్లో ఉంటారండి. వాళ్ళ టైం అడ్జస్ట్మెంట్ కోసం అనేసి ముందుగా వచ్చాము. మీరు సార్ ఎట్లా ఉంది, ఎలా జరిగింది దర్శనం? ఇక్కడ దర్శనం చాలా బాగా అయిందండి. ఇక్కడ వసతులు కూడా చాలా బాగానే ఉన్నాయి. మేము హుజరాబాద్ నుంచి వచ్చినాం. చాలా బాగున్నాయి వసతులన్నీ కూడా. రైట్. మనతో పాటుగా మరికొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హన్మకొండ జిల్లా కమలాపూర్ నుంచి వచ్చినామండి. ముందుగా ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కానీ ఫిబ్రవరిలో జరగవలసిన ఈ జాతర ముందుగానే ఇంత పెద్ద ఎత్తున భక్తులు అనేటువంటి రావడం అనేది మేము కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నాము. మాకంటే కూడా చాలామంది ఫిబ్రవరిలో దర్శించుకోవాలని అనుకునే వాళ్ళు ముందుగా దర్శించుకుంటున్నారు. ఈ 3 రోజులు హాలిడేస్ రావడం వల్ల భక్తులు అనేది చాలామంది వస్తున్నారు. ఈ సమ్మక్క సారలక్క జాతర అనేది కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లిగా భావిస్తారు జనాలు. అందుకే ఈ జాతరకి ఇంత విశిష్టత ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చినండి మీరు? సిద్దిపేట నుండి. ఎట్లా జరిగింది దర్శనం? బాగానే జాతర బాగానే ఉందండి. పబ్లిక్ కూడా బాగున్నారు. కానీ మేము చిన్నపిల్లల నుండి ఇట్లా తొందరగా బయటకు వచ్చేసినాం. అట్లా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము సిద్దిపేట నుంచి. ఇంత ముందుగా మహాజాతరకి ఇంకా సమయం ఉందిగా, ముందుగా వచ్చారు? చిన్న పాప ఉందని వచ్చాం. 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా, అందుకోసమే వచ్చాం. మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని. ఇది పరిస్థితి. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము. హాలిడేస్ 3 డేస్ వచ్చాయని వచ్చాము. కానీ బాగుంది. కొంచెం మెయింటెనెన్స్ చేస్తే కొంచెం బాగుంటుంది. పెద్దవాళ్ళకి కొంచెం చిన్న పిల్లలకి కొంచెం కష్టం అవుతుంది. కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ టైం వచ్చాము కానీ హ్యాపీగా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎందుకంటే ముందు కోవిడ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. దర్శనం మొన్న వచ్చాము. కానీ ఇక్కడ అంతా ఈ లోకల్లో దందాలు లెక్క అనిపిస్తున్నది మాకు. ఆ దందాలు బంగారం తెస్తున్నాం, అది జనాలకు కావాలి. అక్కడ నుండి మా వాళ్ళే అని అదంతా వాళ్ళే తీసుకెళ్తున్నారు. అది పద్ధతి కాదు. మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి సార్. రైట్. ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే మహాజాతరకు సమయం ఉన్నా కూడా అప్పుడు జనసందం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా దర్శించుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాము. ఇంకా జనసందోహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సౌకర్యాలు మెరుగుపరచాల్సి ఉంది అనేటువంటి అంశాన్ని అయితే భక్తులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, మేడారం.